హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ 4 డే. ఇంతకుముందే విరూపాక్ష మూవీ చూసి ఆ మూవీ చూసాక నాకు ఇంకొన్ని హిడెన్ డీటెయిల్స్ కనిపించినాయి. వాటిని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే, మూవీ స్టార్టింగ్ లో నిబ్బాని కలుసుకున్నప్పుడు హీరో హీరోయిన్ వెంట వెళ్తారు కదా ఒకసారి. అప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసినట్టయితే ఒక పాప చెక్కతో చేసిన ఒక బొమ్మతో నడుస్తుంది, ఆడుకుంటుంది. అండ్ ఇప్పుడంటే పిల్లలు నడవడానికి ఇలాంటి ప్లాస్టిక్ సామాన్లు చాలా వచ్చాయి. కట్టెతో చేసి చక్రాలు ఉన్న ఇలాంటి చెక్కతో నడక నేర్చుకునే వాళ్ళు పిల్లలు. అండ్ ఇక్కడ పక్కనే చూసినట్టయితే ఇక్కడ ఒక ఆయన బండి పెట్టుకుని ఆడలతో ఏదో చెప్తా ఉంటాడు. ఇక్కడ బండి ఉండి ఆడోళ్ళు ఏమో కొనుక్కుంటా ఉంటారు. అండ్ ఎగ్జాక్ట్ గా 2009 కన్నా ముందు, అంటే నియర్లీ 2009 కన్నా ముందు వరకు పల్లెటూళ్ళలో అసలు షాప్స్ ఉండేవి కాదు. చిన్న చిన్న సామాన్లు కొంతమంది ఇలా సైకిళ్ళ మీద తీసుకొని వచ్చి ఊర్లలో అమ్ముకునేవాళ్ళు. అండ్ ఇక్కడ వీళ్ళు తీసుకునేది మేబీ మిక్చర్ లైక్ ఏదైనా చిన్న చిన్న సామాన్లు అయి ఉండొచ్చు. అండ్ ఈ పక్కన ఉన్న డబ్బాలో ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేవాళ్ళు. అప్పట్లో ఆరెంజ్ ఫ్లేవర్ ఉన్న ఒక ఐస్ క్రీమ్ 1 రూపీ ఉండేది. అండ్ పాల ఐస్ క్రీమ్ 2 రూపీస్ ఉండేది. పాల ఐస్ క్రీమ్ అంటే చాక్లెట్ లేయర్ లేకుండా ఓన్లీ వైట్ కలర్తో ఉండేది. మేమైతే దాన్ని పాల ఐస్ క్రీమ్ అనేవాళ్ళం. మీలో ఐస్ క్రీమ్ ఎంతమంది తిన్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ హీరో వాళ్ళ అక్క ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అక్క మిద్దె మీద ఇలా సైకిల్ టైర్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ జనరేషన్ పిల్లలకి గేమ్స్ అంటే మొత్తం పబ్జీ ఇవే ఉన్నాయి. ఈ టైర్ల కోసం అప్పట్లో రక్తాలు చిందించే వాళ్ళం అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇక్కడ ఈ పిల్లాడు ఆ టైర్తో ఆడుకోవడం చూడొచ్చు. ఊరి జనాన్ని లెక్క పెడుతున్నప్పుడు ఆ నిబ్బి వాళ్ళ ఇంటి మీద పసుపు కొమ్మలు అండ్ ఇవి ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు సరిగా అర్థం కావట్లేదు. అండ్ ఈ పిల్లలు మన మినీ పశుపతిని ఒక బాణంతో కొట్టనీగా చూస్తారు కదా. మేమైతే దీన్ని పిట్టల బోనం అంటుంటాం, మీరు దాన్ని ఏమంటారో ఏమో అని. మేము చిన్నగా ఉన్నప్పుడు పాడైపోయిన సైకిల్ ట్యూబ్ తీసి దాన్ని ఒక పంగలున్న కట్టెకి కట్టి, వై షేప్లో ఉన్న ఒక కట్టెని కట్ చేసి దానికి కట్టి ఇలా వాడేవాళ్ళం. నిజంగా ఇది ఒక బెస్ట్ డీటెయిలింగ్. ఇప్పటివరకు మనం మాట్లాడుకునే మూవీలో మనం పెద్దగా గుర్తుపట్టడం పట్టించుకోము, కానీ డైరెక్టర్ అండ్ టీమ్ ఎంత హార్డ్ వర్క్ చేశారో ఇలాంటి మైనర్ డీటెయిల్స్ని చూస్తే తెలుస్తుంది. అండ్ ఈ డీటెయిల్ వీడియో కూడా నేను చేసింది అందుకే, వాళ్ళ ఎఫర్ట్స్ని మీకు తెలియజేయడానికే. హీరో వాళ్ళ అక్క ఇలా బట్టలు కుడుతున్నట్టు మనకు షార్ట్లో చూపిస్తారు. అండ్ హీరోయిన్ కూడా ఏదో పండుగ వరకు బట్టలు కుట్టివ్వమని బట్టలు ఇస్తుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క ఆత్మహత్య చేసుకునే ముందు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ అక్క కుట్టేది బట్టలు కాదు, బట్టలు కూడా కుడుతుంది, కానీ పార్ట్ టైం జాబ్ లాగా గోనె సంచులు కూడా కుడుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్లో గోనె సంచుల మూటను మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ కుట్టేటప్పుడు కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ మన మినీ పశుపతి ఆత్మార్పణ చేసుకునే టైంకి అతని వయసు 22 సంవత్సరాలని, అతని పూర్తి పేరు భైరవ కుమార్ అని, అతను రైల్వేస్లో పనిచేసేవాడని ఈ కార్డ్ మీద చూడొచ్చు. అండ్ అతను రైల్వేస్లో పనిచేసేవాడు కాబట్టి రైల్ టైమింగ్స్ కన్ఫామ్గా తెలుసు కాబట్టి అతను ఆత్మార్పణ చేసుకోవడానికి రైల్ని ఎంచుకొని ఉండొచ్చు. అండ్ మూవీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డీటెయిలింగ్ టాప్ వ్యూ ఆఫ్ ద విలేజ్. ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంది, కానీ వీలైనంత వరకు డీకోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇదే హీరో వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు. ఇదే అని కన్ఫామ్గా ఎలా చెప్తున్నా అంటే, మీరు ఇలా బోకులున్న ఇల్లు అంటే పెంకులున్న ఇల్లు ఊరిలో చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే పెద్దగా ఇండ్లు లేవు. అండ్ ఇలా టాప్ వ్యూలో చూసేటప్పుడు మనకి ఇలా ఇంటింగిలా కొంచెం ఏదో ఖాళీ ప్లేస్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇదే అది. మూవీలో హీరో వాళ్ళ అక్క లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టు చూపిస్తారు, కాకపోతే మేబీ రైట్ సైడ్ వెళ్ళి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే అతను చనిపోయింది ఊరి హద్దు లోపల. అండ్ ఇక్కడ ఊరి హద్దు లోపల ఇక్కడ ఒక్కటే కొంచెం పెద్ద ఫారెస్ట్ ఏరియా కొంచెం ఎక్కువ ఉంది. అరిచిన వెంటనే చాలా మంది వచ్చారు కాబట్టి మేబీ అది ఈ ప్లేస్లోనే అయి ఉండొచ్చు. అండ్ వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు. ఆ పాడుబడ్డ ఇల్లు హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఇదే అయి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఊరికి దూరంగా ఆ ఇంటి చుట్టుపక్కల పెద్దగా ఇండ్లేవి లేవు. అండ్ హీరో వాళ్ళ అక్క శవాన్ని కాలుస్తుంటే పక్కూరి వాళ్ళు హద్దు అవతల నుంచి కొంతమంది చూస్తుంటారు. అండ్ ఖచ్చితంగా ఆ ప్లేస్ ఇదే. అండ్ హీరోయిన్ వాళ్ళ ఇల్లు సర్పంచ్ వాళ్ళ ఇల్లు ఇదే అయి ఉండాలి. అండ్ ఈ వ్యూలో చూసినట్టయితే సర్పంచ్ ఇది కొంచెం పెద్ద ఇల్లు. మూవీలో అలాంటి పెద్ద ఇల్లు చాలా తక్కువే ఉన్నాయి, అంటే మ్యాక్సిమం లేవు. ఉన్న ఒకే ఒక్క ఇల్లు ఇది. అండ్ మనకి ఇలా నైట్ వ్యూలో చూసినప్పుడు ఇలా సర్పంచ్ వాళ్ళ ఇంటి ముందు అసలు ఇండ్లే ఉండవు కొంచెం దూరం వరకు, అంటే ఫేసింగ్ ఇట్ అయి ఉండాలి. ఇక్కడ ఒక గేట్ ఉండాలి కానీ తీసేసినట్టున్నారు. హీరో వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఇది, సర్పంచ్ వాళ్ళ ఇల్లు ఇది. అంటే ఆడ నుంచి ఆడికి బండి మీద దింపడం అవసరమా? హీరోయిన్ వల్ల నాన్న చేసిన ప్రయోగం, ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరానికి కళ్ళల్లో నుంచి ఆత్మను ట్రాన్స్ఫర్ చేసి చనిపోయిన ఆ పాపలోకి కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళ భార్య ఆత్మని పంపించడం మెయిన్ ఇంటెన్షన్. అలా చేస్తున్నప్పుడే ఆ ఫూలిష్ ఊరిజనం వచ్చి వాళ్ళని చంపేశారు. ఆ తర్వాత హీరోయిన్ ఈ ఊరు వాళ్ళని చంపేటప్పుడు కూడా ఇక్కడ చావు ఒకరి కళ్ళ నుంచి ఇంకో కళ్ళకి వ్యాపించి
అలా చనిపోయేటప్పుడు ఎవరు ఫస్ట్ చూసారో వాళ్ళ కలర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా చచ్చిపోతారు. అండ్ ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే అదే ప్రాసెస్ వాడి వాళ్ళ అమ్మా నాన్నని చంపిన వాళ్ళని చంపేశారన్నమాట. అండ్ ఇది హర్రర్ మూవీ అయినప్పటికీ మన డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్గా చాలా సీన్స్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, హీరోయిన్ వాళ్ళ అమ్మని నాన్నని చంపిన తర్వాత ఆ ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు, ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దాలు విన్నామని, దయ్యం ఉందని ఊరి ప్రజలు చెప్తారు. ఆ ఇంట్లో ఆత్మ కాదు, ఒక పసిపాప ఉన్నదని మనకు లాస్ట్లో రివీల్ చేస్తాడు. అలాగే ఇక్కడ హీరో హీరోయిన్ని కాపాడడానికి ఊరు దాటినప్పుడు ఆ ఊరి ప్రజలు మీ ఊరి మరణం మా ఊరి కూడా జరుగుతుందని భయపడతారు. అండ్ వాళ్ళు భయపడినట్టే ఇక్కడ వ్యక్తి కూడా చనిపోతాడు. దాన్ని చూసి వాళ్ళు ఇంకా భయపడతారు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ చనిపోయిన వ్యక్తి ఒక పాము కరిచి చనిపోయినట్టు మన డైరెక్టర్ చూపించాడు. కానీ ఆ పాము కరవడం ఎవ్వరు చూడలేదు కాబట్టి ఖచ్చితంగా అతను చనిపోయింది. హీరో ఆ ఊరు దాటి ఈ ఊరికి వచ్చినందుకని బలంగా నమ్మి హీరో మీన్కి అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ పిల్లను చేతబడి చేసి చంపకుంటే మరి ఆ పిల్లలు ఎలా చనిపోయారన్న దానికి డైరెక్టర్ ఒక సొల్యూషన్ కూడా చెప్పిండు. ఇక్కడ హీరోయిన్ కొన్ని డీటెయిల్స్ని కనిపెట్టి ఉంటుంది. అంటే వాళ్ళ నాన్న నిజంగానే ఆ పిల్లలు చనిపోయడానికి కారణమా అండ్ దానికి సంబంధించిన చాలా డీటెయిల్స్ హీరోయిన్ కలెక్ట్ చేసి ఆ ఊరి ప్రజలు చేసింది తప్పని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. అలా హీరోయిన్ కలెక్ట్ చేసిన కొన్ని డీటెయిల్స్లోనే ఇక్కడ ఒక న్యూస్ పేపర్లో కలరా మహమ్మారి బారిన పడిన పసి ప్రాణాలు అని ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ డేట్ కూడా ఉంటుంది. మూవీలో హీరోకు మంచి ఎలివేషన్లు పడ్డాయి. అంటే ఎలివేషన్స్ అంటే పెద్ద బీజిఎం అదో కాదు. ఎలివేషన్ అంటే ఆలోచన, సమాధానం. ప్రతి సమస్యకు యుద్ధమే సమాధానం కాదు, ఆలోచనే అసలైన సమాధానం. అండ్ ఆ ఆలోచనతోనే ఈ మూవీలో మన హీరోకి ఎలివేషన్స్ పడ్డాయి. అది ఎలా అంటే మన హీరో ఈ ఊరికి వచ్చేదే ఒక బడి కోసం తన స్థలాన్ని ఇవ్వడానికి. అలాగే ఆ ఊరిలో చాలా శాతం చదువులేని వాళ్ళే ఉంటారు. అందువల్లే ఆ ఊరి జనం ఎవ్వరు ఏం చెప్పినా గొర్రెల్లా వెళ్ళి ఫస్ట్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని చంపారు. ఆ తర్వాత వాళ్ళ చావును వాళ్ళే కొని తెచ్చుకున్నారు. అక్కడ ఆలోచించి ప్రశ్నించిన ఒకే ఒక్క వ్యక్తి మన హీరో. పూజారి గారు, శాసనాలు ఆచారాలు మార్గాన్ని చూపించేలా ఉంటారు కానీ మార్గం మూసేసేలా ఎందుకుంటాయి? మనమంతా ఈ మూవీ మెయిన్ కంటెంట్ దయ్యం లేదా చాతబడి అనుకున్నాం. కానీ డైరెక్టర్ హిడెన్ గా రాసుకున్న మెయిన్ కంటెంట్ ఏంటంటే స్టడీ. అవును ఫ్రెండ్స్, మన హీరో ఈ ఊరికి వచ్చిందే బడికి స్థలం ఇవ్వడానికి. అండ్ ఫైనల్గా అతను అనుకున్నది చేస్తాడు. అంటే ఈ ఊరిలో ఒక బడి ఏర్పాటు చేస్తాడు. నాకు అర్థమైన మూవీ కాంటెక్స్ట్ ఏంటంటే ఎక్కడైతే చదువు ఉంటుందో అక్కడ ఆలోచన ఉంటుంది, ఎక్కడైతే ఆలోచన ఉంటుందో అక్కడే సమాధానం ఉంటుంది. కొన్నిసార్లు ఆ సమాధానం కంటికి కనిపించదు, అదే విరూపాక్ష. ఊరోళ్ళు బడికి స్థలం ఇవ్వమని అడిగితే పేపర్లు సంతకం చేసి పంపిస్తే సరిపోదా? ఇలా బడి పిల్లలాగా బ్యాగులు వేసుకొని అందరం బయలుదేరాలా? ఊళ్ళో బడి కట్టించాలని అనుకోగాని ముందుగా మీకే ఫోన్ చేశాను. క్షణం ఆలోచించకుండా స్థలం ఇవ్వడానికి ఒప్పేసుకున్నారు, సంతోషం. తప్పు ఏ ఒక్కరిదో కాదు, ఆ రోజు మూర్ఖత్వంలో ఉన్న ఊరు మొత్తానిది. మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదంటే శ్మశానంగా చేసిన ఈ ఇంటిని బడిగా మార్చండి. రాబోయే తరాలకు విజ్ఞానాన్ని అందించండి. బెస్ట్ కంటెంట్తో మనల్ని ఆలోచింపజేసే మూవీ తీసిన డైరెక్టర్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ షేర్ చేయండి. అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, మీ మిస్టర్ 4D. మీ ఊర్లో భయపడితే సరిపోదా, ఈ ఊర్లో కూడా భయపడాలా?